హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ. సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే, మన జీవితం అనేది రెండు ఏడుగుల మధ్యలోనే ఉంటుంది. మొదటిది తల్లి గర్భంలో నుంచి భూమి మీదకు వచ్చినప్పుడు, రెండవది నలుగురిని ఏడిపిస్తూ భూమిలో కలిసిపోయేటప్పుడు. మిగతా ఏడుపులన్నీ మనం కోరి తెచ్చుకునేవే. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే, తప్పటడుగుల బాల్యం, తనివి తీరని యవ్వనం, తప్పించుకోలేని వృద్ధాప్యం, ఈ మూడు కలిపితేనే మానవ జీవితం. తెలివైన వాళ్ళు ఎప్పుడు కాలాన్ని క్షణం కూడా వృధా చేయరు. ఉన్న ఒక్క చిన్న జీవితం సంతోషంగా గడిపేయండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేది జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. అంతా గడిచిపోయాక అబ్బా నాకు నచ్చినట్లు బతికి ఉండాల్సింది అనుకునే రోజు మాత్రం ఎప్పటికీ రాకూడదు. మనిషి వయసులో ఉన్నప్పుడు పొగరుగా ఉంటాడు. ఆ వయసు అలాగే ఉండిపోతుంది అనుకుంటాడు. వయసు పెరిగాక అప్పుడు అనుకుంటాడు, వయసులో ఉన్నప్పుడు నేను కొద్దిగా ఒదిగి ఉండాల్సిందని. ప్రతి బంధానికి ఒక పేరు ఉంటుంది, కానీ ప్రతి బంధంలో ప్రేమ ఉండకపోవచ్చు. నా జీవితం అని చెప్పి బాధలన్నీ మర్చిపోవాలని సాయంత్రం పూట ఏదో కొద్దిగా అట్టా మందేస్తాం. కానీ అదే కర్మ. కానీ ఈ బాధలన్నీ అప్పుడే ఎక్కువగా గుర్తొస్తుంటాయి. నీకు నెమ్మదిగా అలవాటయ్యే ఈ వ్యసనాలే, అంటే ఈ మందుతో ఒకటేనా, ఈ మందుతో పాటు ఇంకా ఉంటాయిగా, సిగరెట్ అని, గుట్కాలని, అయ్యని ఇవని. ఈ వ్యసనాలన్నీ నిన్ను ముందుకు నడిపిస్తున్నాయి అని చెప్పి నువ్వు అనుకుంటావు. నువ్వేంది, నేనైనా ఎవరైనా కానీ అనుకుంటాం. కానీ ఏదో ఒకరోజు ఈ వ్యసనాలే మనల్ని చంపేస్తాయని గుర్తుంచుకోవాలి. కొందరు ప్రార్థిస్తారు, నేను ఎక్కువ కాలం బతకాలి అని. కానీ ఎక్కువ కాలం బతకడం అంటే బాల్యం కానీ, మనకు తనివి తీరని యవ్వనం కానీ ఎక్స్టెన్షన్ కాదు. చీరుతూ, మూలుగుతూ, ఆయాసపడుతూ, మోకాళ్ళు జాయింట్లు అరిగిపోయి, రోగాలు రొప్పులతో నడవలేక, మంచం మీద నుండి కదలలేక, నలుగురితో తిట్టించుకుంటూ ముసలితనం పొడిగింపు మాత్రమే. అందుకే పెద్దలు అంటారు, నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పించే సంస్కారం మాత్రమే అని. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి రాదు. ఒకవేళ తిరిగి వచ్చినా అది మునపట్లాగా ఉండదు. అది వస్తువైనా, ప్రేమైనా, వయసైనా, స్నేహమైనా. వృద్ధాప్యం ఎంత దయనీయమైందంటే, ఊరికే తింటూ ఖాళీగా కూర్చుంటున్నావని మన చేతి గోరుముద్దలు తిన్న మన సంతానం జాతే అనిపించుకునేంత దుస్థితి. ఇలాంటి పరిస్థితులు ఎవరికి రాకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేశాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.